కార్యకర్తలకి అంటాడు. ఉమ్, అంటే ఏంటి, అక్కడ కూడా అలుగుతున్నారు కదా, అవును. వైసీపీలో ఎప్పుడు అలుగుతూనే ఉంటారు కదా. అవును. మరి వాళ్ళ కార్యకర్తలు ఇట్లా తిడతారా? నువ్వు నా మాట నువ్వు చచ్చినట్టు లేదు. నన్నే చూసుకొని ఉహు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నా నేను. అవును. ఉమ్, పెద్దరికంగా ఉండు నువ్వు. ఉమ్, చేద్దామబ్బా, సాధ్యమైనంత వరకు చేస్తానే ఉన్నాను నేను. ఉమ్, ఇదిగో ఇన్ని వేల పదవులని ఆయనే చెప్తున్నాను నేను. ఉమ్, ఆ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు పార్టీకి సంబంధించిన లాయలా, వ్యక్తిగా నీకు లాయల్టీనా? అవును. ఉమ్, పార్టీని పెంచేవాడికి పదవి ఇవ్వాలి, ఉమ్, వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పేవాడికి కాదు. అంతే. అవును. ఉమ్, పార్టీని నడిపించేవాడికి నువ్వు. ఉమ్, అట్లాగే ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు? అవును. ఉమ్, బొలిశెట్టి సత్యనారాయణ బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. లేదా ఆయనే చెప్పారు, తోట చంద్రశేఖరు, జేడి లక్ష్మీనారాయణలో ఉండుంటే కనుక రాజ్యసభ ఇచ్చి ఉండేవాళ్ళేమో. ఉమ్, ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చావు నువ్వు రాజ్యసభ? అవును. ఉమ్, బయట నుంచి వచ్చే లింగం వెనక్కి ఇస్తావు రేపొద్దు నువ్వు. ఉమ్, నీ దగ్గర ఉన్నది ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చావు, కుటుంబ సభ్యుడికి ఇచ్చుకున్నావు నువ్వు. ఉమ్, అదే సందర్భంలో పార్టీ కష్టపడ్డాడు ఎవరు లేడా ఫ్రమ్ ద బిగినింగ్. ఇంకా ఉమ్, అప్పటి నుంచి హరిప్రసాద్ గారికి ఇచ్చారు, గుడ్. ఉమ్, అవును. అట్లాంటివి చూపించుకోవడం నువ్వు అవును. ఉమ్, వీళ్ళకి. ఉమ్, ఇంకా మిగతాదు ఇప్పుడు స్థానిక సంస్థ ఇంకోటి ఏం అక్కర్లేదండి, బయటోడు ఎవ్వడక్కర్లా, నీకు నువ్వు సమాధానం చెప్పు. నీ కార్యకర్త ఎదురుకుండా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు సమాధానం చెప్పు. వంతాడు మనకి సీట్లు రేపు నామినేటెడ్ పదవులన్నిట్లో తీసుకోబోతున్నాం, మనం ఇక్కడ 21కే త్యాగం చేశాం. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజల ఉద్దేశంతో ఉమ్, మనకు అంత బలమైన కేడర్ లేకపోవడం వల్ల. ఉమ్.